వేరే సంఘాల నుంచి కూడా ఒక వచ్చి ఉంటే కనుక వారికి ముఖ్యంగా మనం ఎంత ప్రేమించి ఎంత మామిడి చేసి ఇంత జరిగిస్తున్న మన మిక్కిలి ప్రియులు సంఘ కాపరి ప్రయోజనాలు రవి కుమార్ గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు దీవెనలు తెలియజేస్తున్నాను. ఒకసారి హల్లెలూయా. చాలా స్పీడ్గానే ఎక్కడైనా నాకు అవకాశం ఏదైనా ఉంటే చిన్న సంఘం పెద్ద అసలు నాకు అనవసరం. ఈవెన్ ఇక్కడ ఎవరు లేకుండా ఇద్దరు ఉంటే మా ప్రియులు రవికుమార్ గారు నేను ఆ ఇద్దరు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నేను సంసిద్ధం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై లైఫ్ బై సింప్లీ సిట్టింగ్ ఐడల్లీ. ఒట్టినే ఖాళీగా కూర్చొని సుఖాన్ని అనుభవించి తినేసి రెస్ట్ తీసుకొని పడుకొని ఉండడం అది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. నా మటుకు నేను 2023కే అసలు ఇంకా చెప్పాలంటే 2022కే నేను అనుకున్నా ప్రభు నేను ఆకడా. ఎందుకంటే చెప్తున్నాను, చరిత్ర అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఒకరిద్దరు సామాన్యులైనటువంటి వారు మీరున్న సింపుల్గా చెప్తున్నా, అరవకుండా నేను చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులు అయినటువంటి వారికి ఉన్న ఒక విధానం ఏంటంటే, మన దేవుడైన యెహోవా పాత నిబంధనలో చెప్పినటువంటి ప్రకారంగా 7వ దినము లేక 7వ సంవత్సరం విశ్రాంతి దినముగా విశ్రాంతి సంవత్సరముగా ఉండాలి. సో ఇది 7 సంవత్సరాన్ని ఇశ్రాయేలీయులు ఏమని పిలిచారంటే షమిటా కాలం అన్నారు. షమిటా వాళ్ళకి హీబ్రూ భాషలో షమిటా అనే మాట అర్థం ఏంటంటే 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు అందుకనే వాళ్ళు ఇప్పుడు కూడా తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ క్యాలెండర్ వాళ్ళకు ఉన్నది. మన తెలుగు వాళ్ళకి మన తెలుగు క్యాలెండర్ ఉన్నట్టుగా రేపొద్దున నెక్స్ట్ మంత్లోనో ఈ నెలలోనో మనకు ఉగాది వస్తుంది కదా, సంవత్సరాలు అంటారు దాన్ని కూడా. అనగా తొలి దినం మన తెలుగు క్యాలెండర్లో ఉండేటువంటి తొలి దినం. అలాగనే వాళ్ళకు కూడా వాళ్ళ క్యాలెండర్ వాళ్ళకు ఉంది. వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా లెక్కెట్టుకుంటూ 7 సంవత్సరాలకు ఒక షమిటా కాలం కింద లెక్క చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ యొక్క షమిటా కాలం 2022తో ముగిసి మరి యొక్క షమిటా కాలం ఆరంభమవుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క 7 సంవత్సరాల కాలం అనేటువంటి దానిలోనే ఒకవేళ క్రీస్తు విరోధంతో బయలుపరచబడితే ఆయన 7 సంవత్సరాలు శ్రమల కాలము మహాశ్రమల కాలం అని మనకు బైబిల్ గ్రంథంలో ఉంది కదా, చదువుంటారు కదా, వినుంటారు కదా మీరు కూడా. సో 7 సంవత్సరాలనే ఆ షమిటా కాలం వారి యొక్క లెక్కను బట్టి నేనేమనుకున్నానంటే 2022లో ఒకవేళ క్రీస్తు విరోధి బయలుపరచబడిపోతాడేమో, 2022లో మన ప్రభు రాకడ సరిపోతేమో అని 2022లో నేను అక్కడే ఉన్నా. చాలాసార్లు అక్కడికి నేను వెళ్ళడానికి అయినటువంటి రీతిగా నేను చేసుకుంటూ వచ్చాను. అఫ్కోర్స్ 2022లో నేను కాదు, 2023లో వెళ్ళాను. 2022లో కరోనా వలన నేను 21, 20, 21, 22 మన 3 సంవత్సరాలు నేను వెళ్ళలేకపోవటం అనేటువంటిది జరిగి ఉన్నది. సో 2022కే వచ్చేస్తున్నాడేమో అని అనుకున్నా. అక్కడ కూడా ఒక మాట చెప్తాను వినండి. నేను ఎప్పటికప్పుడు యూతుల యొక్క సమాచారాన్ని తీసుకుంటూ ఉంటాను. అక్కడి నుంచి వచ్చేటువంటి న్యూస్ నా దగ్గరికి వస్తూ ఉంటాయి. నేను అవి వింటూ ఉంటా. ప్రభుని రాకడ వెలుగులో వాళ్ళు చెప్పే న్యూస్ నేను తెలుసుకుంటూ ఉంటాను. వాళ్ళన్న మాట ఏంటంటే, మా మెస్సయ్య వచ్చే ముందు ఇలాంటి తెగుళ్ళు ఇంకా అనేకమని వస్తాయి. ఇది ఓన్లీ మచ్చుకొచ్చిన తెగులు, కరోనా కోవిడ్ అనేటువంటి తెగులు మచ్చుకొచ్చినటువంటిది. కానీ దీనికంటే ఇంకెక్కువ వస్తాయి. ఈ లోకం మా మెస్సయ్య వస్తాడు అని వాళ్ళు అన్నారు. సో 2023 ఫిబ్రవరి నుంచి అనుకుంటా నేను మళ్ళా అక్టోబర్ వరకు దాదాపు 8 సార్లు వెళ్ళొచ్చాను. ఫిబ్రవరి నుంచి ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు. నేను అప్పుడు కూడా ప్రతి బ్యాచ్కి నేను ఏం చెప్తూ వచ్చానంటే, మరలా మనం వస్తామో తెలీదు, మీరు వస్తారో రారో తెలియదు. నేను కూడా ఒకవేళ ఆయన రాకడే కనుక జరిగితే మరలా మనం ఈ దేశంలోనికి వస్తామో రామో తెలియము అని చెప్పి ఆ దేశ విషయాన్ని వివరిస్తూ ఏ నెల కానేలా చెప్పా. సెప్టెంబర్లో కూడా చెప్పా. అక్టోబర్ 7వ తారీఖున యుద్ధం వచ్చేసరికి ఇప్పుడు దాకా మేము వెళ్ళలేము. ఇప్పుడు ఏదో అంటున్నారు కానీ ఏమో మళ్ళా ఎలాంటి యుద్ధమో లేకపోతే ఎలా పెరుగుతుందో ఏమో మనకు తెలియదు జరగబోతున్నటువంటి విషయాలు. అంటే ఆ రోజున వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నా మే నెలాఖరికి లేక మే 2వ వారం తర్వాత మరలా తీసుకుని వెళ్దాము అని అంటున్నాను. సో ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల విషయం నేను చూస్తున్నప్పుడు షమిటా కాలం అయిపోయింది. 2023 సంవత్సరం వచ్చేస్తారేమనుకున్నాను, రాలేదు. నేను ఈ 2024 యుద్ధము ప్రారంభమైంది కనుక
దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘాన్ని కూడా ఆయన రాకడ కొరకైన సిద్ధపాటుకి నేను మా వాళ్ళని సిద్ధం చేస్తూ వచ్చాను. మా వాళ్ళు క్లియర్గా చెప్తూ వచ్చారు, ఆయన స్వస్థత గురించి కంటే మించింది ఆయన రాకడ గురించి కనిపెట్టుకుంటారని, ఆయన డబ్బులు కంటే మించింది ఆయన రాకడ గురించి కనిపెట్టుకుంటారని, ఆయన ఒకవేళ ఈ లోకంలో డబ్బులు లేకపోతే ఈ లోకంలో స్వస్థతలు, ఈ లోకంలో ఇంకోటి ఏమి సంపాదించుకున్నా ప్రభుని రాకడొచ్చింది ఇవన్నీ ఎవరికి? ఇవన్నీ ఏం చేసుకుంటాం మనం? కనుక ఆయన రాకడ కొరకు ముందు చూడండి, ఈలోగా ఇవి కూడా వస్తుంది. ఎందుకంటే బైబిల్లో ప్రభు చెప్పిన మాట ఏమన్నారంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతకాలి, అప్పుడు ఈ లోకంలో మనకు కావలసినవన్నీ అడగకుండానే మనకి వచ్చేస్తాయి, కలపబడతాయి అని ప్రభువు చెప్పినారు. మత్తయి సువార్త 6:32-33 ఆ వచనాల దగ్గర రాయబడినటువంటి మాట. సో దేవుడు నాకు అప్పగించిన బిడ్డలుగా చెప్పారు, ఎక్కడెక్కడ మీటింగ్లు అయినా సరే అక్కడికి నేను వెళ్ళకపోవడం వల్ల మీటింగ్లకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదిరింది. సో నేను ఆలోచన మీటింగ్లకి అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రతి చోట ఎక్కువ శాతం నేను ఏమన్నానంటే ఆయన రాకడ గురించి. గడిచిన దినాలు ఇక రాజ్యంలో కూడా మన ప్రియులు అమ్మగారి దగ్గర గ్రేస్ విజయ్ గారి దగ్గర ఒక మీటింగ్ పెడుతూ రాకడ గురించిన విషయమే చెప్తారనంటే అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు, ఖాళీ ఉండకుండా. ఆ పొద్దుట ఒక మ్యారేజ్ రిసెప్షన్ చేశాను, ఆ రాత్రికి మళ్ళీ ఒక మీటింగ్ రాకడ గురించినటువంటి ఒక మీటింగ్ నేను తెలియజెప్తూ వచ్చినాను. సో నా గుండె కొట్టుకుంటాను, రాకడ వచ్చేస్తున్నారు వేసే అని చెప్తా ఉంది. ఈ 2025లో వచ్చాం, ప్రభు దగ్గర అడుగుతూ వచ్చాం, ప్రభా వాగ్దానం ఏమిస్తున్నాను ఆయన. సాధారణంగా వాగ్దానం ఇదిగో నీ కుడి చేపట్టుకుని నేను నడిపిస్తున్నా, నీ నిత్యమైన శిఖరమైన తీసుకెళ్తా, నీ అవసరతలన్నీ తీరుస్తా, నీ కన్నులో బాష్పబిందువు చేస్తా, ఇవన్నీ దేవుడా ఇవన్నీ లోకంలో ఉండడానికి ఉన్నప్పుడే కదా. దానికంటే మించిన వాగ్దానం ఏంటి కావాలంటే ఒకరోజు సడన్గా తడుకుమన్నట్టుగా నాకు కనబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో అన్నమాట. అక్కడ ప్రభు మాట్లాడుతూ ఏమంటారంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇవ్వడానికి అయినటువంటి నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క పట్టుకొని నేను వస్తున్నాను అని ప్రభు చెప్పారు. అందుకని ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఏమో ప్రభా 2024లో రాలేదు, ఇంకెవరు రక్షింపబడాలని నీ చిత్తమైందో, ఎవరి కోసం నువ్వు ఆలస్యం చేస్తావు. 2025లోకి వచ్చాను, ఇప్పుడు కూడా ఒకవేళ నేను అక్కడ ఇప్పుడు నీ వాగ్దానం చేసిన ప్రకారంగా నేను త్వరగా వస్తున్నానని చెప్పావు. కనుక నేను బతుకున్నంత వరకు, నేను ఈ భూమి మీద దేహంలో నా ఆత్మ ఉన్నంత వరకు, ఆ ప్రభుని రాకడ జరిగేటంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖాళీ ఉంచుకోకుండా ఎవరో ఒకరికన్నా 10 మందికైనా లేక ఏ సంఘంలోనైనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఆ ప్రభుని రాకడ గురించి చెప్పాలి అని సిద్ధపడి ఉన్నాను. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఒకటి నేను మీతో చెప్పి అప్పుడు ఈ లేట్ డే సంబంధించినటువంటి సిద్ధపాటు విషయంలోనికి నేను వెళ్తాను. అదేంటంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కదా, ఎర్రని పెయ్య అని విన్నారా మీరు మాట? ఎర్రని పెయ్యలను కూర్చున్నటువంటి విషయం కదా. ఆ మధ్యలో అమెరికా నుంచి 5 ఎర్రని పెయ్యలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినాయి. కొంతమంది ఎర్రని పెయ్య అని చెప్పి దాని గురించి ఏమేమో హల్చల్ చేసి వచ్చారు యూట్యూబ్లో. దాని యొక్క సారాంశం ఏమిటి, దేవునికి ప్రాధాన్యత ఈ ఎర్రని పెయ్యలు అని కనుక మనం చూసినట్లయితే సరే సంఖ్యాకాండంలో 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులతో మాట్లాడమని అహరోను మోషేలకు మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రజలే ఒక ఎర్రని పెయ్యను తీసుకొని రావాలి, దానిని వధించి దాని యొక్క రక్తాన్ని పట్టుకొని ఆలయములో ఆ రక్తాన్ని ప్రోక్షించాలి అని చెప్పాలి. సో ఎర్రని పెయ్య మళ్ళీ చరిత్ర చెప్తుంది. నాకే చూడండి, నేను బైబిల్ రెఫరెన్స్ తీయక్కర్లే, చక్కగా ఒకరికి రికార్డ్ చేసుకున్నారు కనుక తర్వాత కావాలంటే వాటిని వినుకోండి. ఏదైనా మాట జాగ్రత్తగా వింటూ ఉండండి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో ప్రాణం పెట్టినటువంటి కాలం వారి యొక్క పస్కా పండుగ కాలం. పస్కా పండుగ ఏంటి అని అంటే ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు, ఐగుప్తులో నుంచి విడుదల పొందుకున్నట కొరకు వాళ్ళ ఇంట్లో తొలి సంతానం చావకుంటున్నట్లుగా అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇంటికి ఒక గొర్రె పిల్లని వధించండి, దాని యొక్క రక్తాన్ని తీసుకొని మీ ఇంటి గుమ్మముల యొక్క నిలువ కమ్ములను అడ్డు కమ్మకిని పోయండి. మనుషులందరూ విమోచన కొరకు ఆ గొర్రె పిల్ల వధించబడాలి అని చెప్పేసి దేవుడు అక్కడ ఐగుప్తులో ఉండగా చెప్పాడు. అది పస్కా అంటే పాస్ ఓవర్, దాటి
మరణదోత దాటి వెళ్ళిపోయేటువంటి విషయం. సో యూదులు చేస్తూ వచ్చారు. చెరలోకి వెళ్ళినప్పుడు జరగకపోయినా మరలా తిరిగి వచ్చిన తర్వాత వారు కట్టుకునేటువంటి దేవాలయంలో సొలొమోను గారు కట్టించిన దేవాలయం, దాన్ని ఫస్ట్ టెంపుల్ అని అంటారు. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టే సమయానికున్న హేరోదు అన్న దానికి ముందు, యేసు ప్రభు పుట్టడానికి ముందు 46 సంవత్సరాల పాటుగా ఆ దేవాలయాన్ని రెనోవేషన్ చేసి పెద్దగా మంచిగా చాలా చక్కగా రీతిగా తీర్చిదిద్దారు. అందుకని ఇప్పటికీ యూదులు ఏమంటారంటే సొలొమోను గారు కట్టించిన, రాజు గారు కట్టించింది ఫస్ట్ టెంపుల్, హేరోదు రాజు కట్టించినటువంటి సెకండ్ టెంపుల్ అని చెప్పేసి అని అంటారు. అదే కదా యేసు ప్రభు గారికి చూపిస్తే ప్రభు అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతానని అంటే వాళ్ళు అవాక్ అయిపోయారు. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు హేరోదు రాజు గారు మన కోసం కట్టిస్తే పడగొడితే 3 రోజులు లేపుతావా, ఇదేంటి అని చెప్పేసి నమ్మలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే అంత శృంగారమైన దేవాలయం. కానీ ఏమైందంటే యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత ఒక 40 సంవత్సరాలకి, అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ నీరో అనేటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో వారు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి వీళ్ళు వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన చేత యెరూషలేమును తగలబెట్టేసి అక్కడున్న ఈ సొలొమోను రాజు గారి దేవాలయం, హేరోదు రాజు గారు బాగు చేసిన దేవాలయం ధ్వంసం చేసేశారు. రాతి మీద రాయి లేకుండా ధ్వంసం చేశారు. సో అప్పటి వరకు క్రీస్తు శకము 70 వరకు యూదులు పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని పట్టుకొని ఆలయం ఉండేది కనుక ఆలయంలోనికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించారు. కానీ క్రీస్తు శకము 70 నుండి ఈనాటి వరకు కూడా అక్కడ దేవాలయం లేదు, వాళ్ళ దగ్గర దేవాలయం లేదు. ఒకసారి ఎవరో తెలియక అక్కడున్న స్థలాన్ని చూపిస్తూ, మా ఆరాధన తరపు నుంచి వచ్చిన అమ్మాయి, ఒక అమ్మాయి కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కెమెరా ఏదో సెల్ఫీలో పెట్టేసి, మా ఆరాధన వాడు కెమెరా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కెమెరా పెట్టుకొని ఆవిడ అంటారు కదా, సుజాత వెనకాల కనబడుతున్నటువంటి శృంగారమైనటువంటి దేవాలయము సొలొమోను రాజు గారు కట్టించిన దేవాలయం ఎంత అద్భుతమైన దేవాలయం కనబడుతుందో అని చెప్పి డూమ్ ఆఫ్ ద రాక్ చూపిస్తుంది. డూమ్ ఆఫ్ ద రాక్ ఇస్ డిఫరెంట్. అది ముస్లింలకు సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన స్థలం. క్రీస్తు శకము 600 కాలంలో నుంచి అక్కడ డూమ్ ఆఫ్ ద రాక్ అంటే మహమ్మద్ ప్రవక్త ఇష్మాయిలును అబ్రహాం బలిచ్చిన రాయిగా ఒక రాయి మీద ధ్యానం చేసుకొని ఖురాన్ తీసుకొని వచ్చినందుకు ముస్లిమ్స్ అయినటువంటి వారు, ఆ విశ్వాసం ఉండినటువంటి వారు ఆ డూమ్ ఆఫ్ ద రాక్ కట్టి ఉన్నారు. అక్కడ ఆ డూమ్ ఆఫ్ ద రాక్ యొక్క ప్రాముఖ్యత, దాని పక్కన మళ్ళీ అల్ అక్సా మసీద్ అనేటువంటి ఉంది. కానీ ఇప్పటికీ దాన్ని ఏమంటారంటే టెంపుల్ మౌంట్ అని అంటారు, దేవాలయం ఉండవలసిన పర్వతము అని చెప్పేసి పిలుచుకొచ్చారు. లేదు దేవాలయం లేకపోతే ఎవరి పేరు వధించి దాని రక్తం తీసుకుని వెళ్ళి కొనడానికి అవకాశం లేదు. అక్కడ దేవాలయం లేదు కనుక అక్కడ దహన బలి సంస్కారం చేయడం కానీ లేక మందస్సు మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి రావటం కానీ అక్కడ లేదు. సో 1948వ సంవత్సరంలో క్రీస్తు శకం జ్ఞాతులు చరిత్రలో నేను ఎత్తినాను కనుక 1948వ సంవత్సరంలో మే 14వ తారీఖున ఇశ్రాయేలీయులైనటువంటి వారికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యాన్ని ప్రకటించి, ఇక్కడ పాలస్తీనియలైనటువంటి వారు ఉన్నప్పటికీ, చాలా కాలంగా ఉన్నవాళ్ళు పాలస్తీనియలు అయినప్పటికీ యూదులకు సంబంధించిందని బైబిల్ చెప్తుంది కనుక యూదులకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఈ భూభాగాన్ని, పాలస్తీన్ అనే భూభాగాన్ని నేను ఇశ్రాయేలీయులకు మేము ఇచ్చేసాము అని చెప్పి ఈ బ్రిటిష్ వాళ్ళు డిక్లరేషన్ చేశారు. 1948లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ ఆరబ్బీయులైనటువంటి వారు, మహమ్మదీయులైనటువంటి వారు ఒప్పుకోలే. మరుక్షణమే మరుదినమే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించారు. అది శుక్రవారం మే 14 మీరు క్యాలెండర్స్లో మనకి టెక్నాలజీ ఉంది కనుక వెనక్కి వెళ్ళి చూస్తే 19 పోతే అంత సౌండ్ తగ్గించాలి, కొంచెం సౌండ్ మ్యాస్ట్ వాళ్ళు కొంచెం తగ్గింది. ఎవరు ఇక్కడ మాట్లాడు చూడు, మ్యాస్ట్ వాళ్ళు కొంచెం జరపద్దు, మరి ఎక్కువ తగ్గించేది మళ్ళీ వెళ్తుంది, కొంచెం హమ్మింగ్ రాకుండా. ఓకే థ్యాంక్ యూ. సో మే 1948 మే 14 శుక్రవారం. నేను నాకు చెప్పినట్టుగా వాళ్ళకి ఇంకా పద్ధతులే ఉన్నాయి, పాత నిబంధన పద్ధతులే ఉన్నాయి. 7 సంవత్సరాలకి ఏమన్నారని చెప్పారు, నేనేదో మీ ప్రసంగం చేయడానికి రాలేదు, నేర్పించడానికి వచ్చాను. రాకడ ఎంత దగ్గర అయిపోయిందో చూపించడానికి నేను నిలబడి మాట్లాడుతున్నాను, సర్దుబాటు కొరకు నేను మాట్లాడుతున్నాను కనుక స్మితా కాలం అన్నాను. అలాగే వారి యొక్క క్యాలెండర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క టైం కోడ్ ఎలా ఉంటుంది అంటే మనకు 12:05కి ట్రైన్ అనుకోండి,
మన కనుక తీసుకెళ్ళి 3వ తారీఖు 2వ తారీఖు 4వ తారీఖు వేసామనుకోండి, ఎందుకంటే 4 రాత్రి 12:05కి మన యొక్క ట్రైన్ ఏదైనా ఉందనుకోండి, దానికి నేను 4వ తారీఖు నైట్ అనుకోండి, నిన్న వెళ్ళిపోయాడు అది. ఎందుకంటే 12:05కి నిన్న 3వ తారీఖు రాత్రి అది 4వ తారీఖులో పడిపోయింది కనుక. అంటే మనకు క్యాలెండర్, మన గడియారంలో క్యాలెండర్ ఎప్పుడు మారుతుందని అంటే మధ్యరాత్రి 12 గంటలకి. యూదుకు అలా కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు పాటిస్తున్న విషయం ఏంటంటే ఉదయమును సాయంకాలమును ఉదయమును కలుగగా అని దేవుని యొక్క వాక్యములు ఉన్నట్లు వాళ్ళకి ఏంటంటే సాయంత్రం 6 గంటలకి వాళ్ళకి డేట్ మారుతుంది. అందుకనే ఇంకొక మాట చెప్తున్నాను వినండి, ఇవన్నీ ఊరు చెప్తే మాట్లాడుతున్నాను ఏసు అర్థం చేయండి. అందుకే నేను ముందే చెప్పానబ్బా, ఒకవేళ ఎవరికైనా తక్కువ లేక మేము వెళ్తామండి, ఆకలి చెప్తున్నాను అనుకుంటే వెళ్ళిపోండి, ఆయన మంచిగా భోజనం చేయడానికి వెళ్ళిపోండి. లేదు, ఈ ఒక్క పూటే నేను ఉంటాను, ఈ ఒక్క పూట నేను చెప్పవలసినవి అన్నీ నేను చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఏమో మళ్ళీ నేను వస్తానో రానో నాకు తెలియదు, ఒకవేళ ఈలోగా ప్రభుని రాకడ జరిగిపోతేమో కూడా నాకు తెలియదు. అందుకనే నేను చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి. యేసు ప్రభు అని సిలువ వేసినప్పుడు మనం శుక్రవారం కదా చేస్తాము. అది తారీఖు ఎంత? 18వ తారీఖు, ఏప్రిల్ 18వ తారీఖు. ఆయన ఉదయం 9 గంటలకు లోపలే సిలువ మీద వేలాడ తీసుకున్నాం. 3 గంటలకల్లా యేసు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి తల వచ్చి తన ప్రాణాన్ని విడిచున్నాడు. సాయంకాలం 6 అయితే వాడికి ఏమొస్తుందన్నాను? డేట్ మారిపోతుంది. డేట్ మారిపోయి శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. శనివారం యూదులకు ఎప్పుడు కూడా విశ్రాంతి దినం శనివారం వాళ్ళకి. అంటే శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఒక రోజు విశ్రాంతి దినం. సో వాళ్ళు ఏమైనా ఆలోచన చేశారంటే, అమ్మా విశ్రాంతి దినాన్ని ఒక శవం ఇలాగ శిలోమలం మీద వేలాడకూడదు, దాన్ని దిప్పేయాలని చెప్పేసి అని పిల్లల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని 6 లోపలే ఆ దేహాన్ని దించేసి సిద్ధం చేసి ఒక సమాధిలో పెట్టేశారు. 6 లోపల, ఎందుకంటే డేట్ మార్క్ ముందు. అందుకనే శుక్రవారం సాయంకాలం 6 గంటలకు ఒకరోజు, శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు రెండవ రోజు, శనివారం సాయంకాలం 6 గంటల నుంచి ఆదివారం సాయంకాలం 6 గంటల లోపు అది 3వ రోజు అవుతుంది. యేసయ్య 3వ రోజు లేచినట్టు ఎలాగా? శుక్రవారం నాడు ఒక రోజు, శనివారం నాడు ఒక రోజు, 2 రోజులు అయిన తర్వాత ఆయన లేచిపోయాడు కదా, 2 రోజులు కదా అయింది అని ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. డోంట్ బి వరీ. శుక్రవారం సాయంకాలం ఒక రోజు అయిపోయింది వాళ్ళకి, శనివారం సాయంకాలం 2 రోజు అయిపోయింది. 3వ దినమున ఇంకా తెల్లవారక మునుపు ఇంకా చీకటిగా ఉంటుండగా, ఏ సమయమో ఏ గడియ మనకు తెలియదు, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటిది. కనుక వాళ్ళకున్న పద్ధతులు ఏంటంటే సాయంత్రం 6 గంటలకి వాళ్ళకి డేట్ మారుతారు. సో ఇప్పుడు శుక్రవారం సాయంకాలం లోపు శుక్రవారం వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. సాయంకాలం 6 అయ్యేసరికి వాళ్ళకి ఏ రోజు వస్తుంది? శనివారం అంటే ఏం రోజు అన్నాను? వాళ్ళ దృష్టిలో వాళ్ళకి విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏ పని కూడా చేయరు. చెప్తాను ఇంకొక చిన్న విషయం. అదేంటంటే ఎప్పుడైనా ఏడుపుల గోడ దగ్గరికి మేమైతే అది పూర్తిగా యూదుల ఆధీనంలో ఉండినటువంటిది. ఒక్కొక్కసారి మేము చూడవలసి అన్ని చూపించేసి అక్కడ ఎప్పుడైనా 24 గంటలు వెళ్ళొచ్చు అనమాట. లైటింగ్ ఉంటుంది, మనుషులు వెళ్తూ ఉంటారు అక్కడికి. అందుకనే సాయంకాలం టైం అయ్యేసరికి వెళ్తాం. పొరపాటున మాకు డేట్లు తెలియక శుక్రవారం సాయంకాలం 6 దాటాక వెళితే మమ్మల్ని ఫోటోలు తీయనివారు. పోలీసు వాళ్ళు వస్తారు, నో ఫోటో అంటాడు. తీసుకోపర్లేదు. ఎందుకు అనంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం యొక్క సెల్ ఫోన్ యొక్క బటన్స్ మనం నొక్కితే గనక, సెల్ ఫోన్ యొక్క బటన్స్ మనం నొక్కితే అది ఒక పని చేసినట్లు లెక్క. సెల్ ఫోన్ బటన్స్. ఒకసారి ఒకరు సిక్ అయితే ఒక యూదుడు వచ్చాడు, ముసలాయన. ఏమైందంటే బాగోలేదని చెప్పాను. అక్కడ నెంబర్ కొట్టున్నాడు. మనకలాగే 108 అలాంటి ఏదో ఉంటే వాళ్ళకి కూడా. నేను నన్ను ఇది ఇండియా ఫోను, నాకు ఇండియా ఫోన్ కలదు, వైఫై ఉంటేనే కానీ ఇక్కడ వైఫై లేదు కదా, నాకు అవదు ఇక్కడి నుంచి నేను కొట్టడం కానీ తిట్టాడు నన్ను పట్టుకోండి. ముసలైనా నేను లీడర్గా ఉన్నప్పటికీ తిట్టి ఏం చేశారంటే వాళ్ళ ఆవిడ కొప్పడి ఆ బ్యాగ్లో నుంచి ఫోన్ తీపించాడు. వాళ్ళు నొక్కరు, వాళ్ళు బటన్స్ నొక్కరు, యూదులు సెల్ ఫోన్ నొక్కరు, బటన్స్ నొక్కరు. ఇంజిన్ కారు స్టార్ట్ చేయరు, బటన్ నొక్కి కారు స్టార్ట్ అవుతారు చేయరు. వాళ్ళు కెమెరా క్లిక్కులు కొట్టరు, స్టవ్ టిక్ అని వెలిగించరు. ఇవన్నీ చేదేస్తారు వాళ్ళకి. ఎప్పుడు కూడా చేదేస్తాలే ఇలాంటి చేదేస్తారు. ఆయన నన్ను తిట్టి ఆయన చెయ్యకూడని పని ఆ ఫోన్లో నుంచి కొట్టాడు. 3 నిమిషాల్లో దాదాపు 6 డజన్ మంది దిగారు. కుర్చీ వేసుకొని అది పడకలాడి తీసుకొని
ఆ మనిషిని దాని మీద ఎక్కించుకున్నారు, కార్లు తీసుకెళ్తారు. మధ్యరాత్రి 12 దాటిన తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆరోగ్యవంతులుగా తీసుకుని వచ్చారు. కోర్స్ అది వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న సేఫ్టీ. కానీ వాళ్ళకున్న చాదస్తం ఏంటంటే చివరికి సెల్ ఫోన్ బట్టను కూడా, ఎమర్జెన్సీ బట్టలను కూడా నొక్కకూడదు. అలాంటిది శుక్రవారం నాడు వాళ్ళకి స్వాతంత్రం అన్న వెంటనే చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలన్నీ కూడా మీ మీద యుద్ధము అని అన్నారు. వాళ్ళు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మీరు యూదులంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అమెరికా వాడు పన్నాగం. బ్రిటిష్ వాడు దానికి ఆ విధంగా కొంత పలికాడు. వాళ్ళు తీసుకొచ్చి మా యెరూషలేము తీసేసుకుందామన్నా మీరు చేస్తున్నారు, ఇక్కడ ఉన్న మా పవిత్ర స్థలాన్ని కొట్టేయాలన్నా కనుక యుద్ధం అన్నారు. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి మహమ్మదీయ దేశాలు 5 దేశాలు వేడి మీద యుద్ధానికి వస్తే దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆమె దేవుడు వాగ్దానం చేశాడు. పాత అన్ని వాగ్దానాలు కాబట్టి మనం చదువుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదనని. ఎవరికది? ఇశ్రాయేలీయులకి యూదుడు రాశాడు, దావీదు గారు రాశాడు. అది వాళ్ళకి సంబంధించినటువంటివి. మనం చదువుకొని మనం దాన్ని అన్వయించుకొని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నాకు అన్ని తీరుస్తున్నాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో దేవుడు వాళ్ళని విడిచిపెట్టలే. దేవుడు మరలా వారిని విషయంలో జోక్యం చేసుకొని దేవుడు పని చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఐ థింక్ 1948 నుంచి ఇప్పటికి నాకు లెక్క సరిగ్గా రావడానికి నీకు ఏ పలుగా నన్ను వదిలేశాడు. నాకు వాడికి ఇంకా పలుగా తిరుగుతున్నాను. సో లెక్కలు చూసుకుంటే 76 మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా చెప్పండి మీరు? 77 ఎంతో వచ్చింది. 76 కంప్లీట్ అయ్యి మన 77 ఉన్నాం. రేపు ఆగస్టు వస్తే మనకి తర్వాత సంవత్సరం. అప్పుడు వాళ్ళకి 48లో అంటే మనకి 47 కనుక 77 అన్నది ఇప్పుడు వాళ్ళకి 76 ఏదో అవుతూ ఉన్నట్టు కాబట్టి. సో ఇలా 75 సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నారు. 76 దేవుడికి వచ్చారు. దేవుడు ఇంకా వారి విషయంలో కార్యం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఎలా ఉంది అంటే మనకి బలం ఉంటే 70 సంవత్సరాల ఆయుష్కాలం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని మోషే గారు చెప్పాడు కదా. సో ఇప్పుడు వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చిన తరము గతింపకుండా ఒక తరం అని చెప్పాలంటే 75 లేక 70 నుండి 80 సంవత్సరాల లోపు ఒక తరం. సో ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే బతుకొచ్చి గరగరలాడుతున్నారు. కొంచెం ఏం కాదు, మంచిగా కాకుండా ఇప్పుడు అందరికీ గొంతు నొప్పులు ఉన్నాయి కదా. మీకు ఏమైనా ఎవరు మాస్క్ పెట్టుకున్న వాళ్ళు కనపడలేదు. నాకు చాలా సంతోషం. విజయనగరం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు దేవుడికి మహిమ కలుగుతుంది. ఒక్కొక్క చోట అందరూ మాస్కులు పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న గాలి మన గొంతు మీద బొబ్బు చేస్తుంది, గొంతులో నొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. డోంట్ వరీ. నేనంటే మనం ఆయన రాజ్యం కూడా కనిపెట్టుకున్నాం కనుక ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏ గొంతు నొప్పి అక్కడ ఉండదు. ఆమె చెప్పండి. అక్కడ ఏ దగ్గు ఉండదు. ఆమె చెప్పండి. అక్కడ షుగర్ లేదు. ఆమె చెప్పండి. అక్కడ బీపీ లేదు. ఆమె చెప్పండి. అక్కడ యేసు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు లాజరు ఎంత కురుకులతో ఉన్నవాడు అక్కడ ఆరోగ్యంగా ఉన్నట్లుగా మనం కూడా రాజ్యానికి వెళ్ళినప్పుడు అన్ని విధాలా మనం ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాము. ఆమె హల్లెలూయా. నేను ఆ పాటే అనుకున్నా. పాస్టర్ గారు అదే పాట పాడించారు. ఆ తర్వాత రెండొచ్చారు. నాకు టైం లేదని నాకు ఇచ్చేయాలని ఆపేసారు కదా. అందులో ఉంటుంది, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, మన దేవుడు. ఆయన రాఫా, మనల్ని స్వస్థపరచిన దేవుడు. ఈరోజు నేను ఆ మాట కూడా చెప్తున్నాను స్నేహితులు. ఈరోజు ఒకవేళ మనం చెప్తేనే కానీ మీకు స్వస్థత రాదు. అలా అయిపోయాం మన తెలుగు వాళ్ళు. గొర్రెలని ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎవరు కానీ. అలాంటి గొర్రెలుగా మనం ఉండి మన స్వస్థత గురించి మనం గట్టిగా మాట్లాడి కత్తిరించి నేను వేసి దాన్ని బంధించి చేస్తే అమ్మయ్య నాకు స్వస్థత వచ్చిందండి అని అనుకుంటాను. కానీ నా విశ్వాసం ఏం చేస్తా, వాక్యంగా ప్రకటిస్తున్నప్పుడు ఏది జరగాలో అది నా దేవుడు జరిగిస్తున్నారు. ఆమెనే ఒకసారి ఆయన రాజ్యాన్ని నేను ప్రకటిస్తున్నప్పుడు మనకి జరగవలసినవన్నీ దేవుడు మనకి జరిగించేసి ఉన్నారు. ఆమె ఒకసారి ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. సో వారి యొక్క కాలమాన ప్రకారంగా 75 సంవత్సరాలు దాటింది. ఏమో ఒకవేళ 80 సంవత్సరాల లోపు ఒకవేళ వాళ్ళ మెస్సీగా వచ్చేస్తారేమో, వాళ్ళు దేవాలయం కట్టుకుంటారేమో, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను చూస్తానంటే ఇప్పుడు వస్తున్న ఎర్రని పేయాల దగ్గరికి, ఈ ఎర్రని పేర్ల గురించి నేను అక్కడికి వెళ్తున్నప్పుడే అడుగుతూ వచ్చాను. దొరికింది అని చెప్పాను.
దాన్ని వెతుకుతున్నారు, భూకంతాలు పెట్టి వెతుకుతున్నారు. ఏదైనా ఒక తెల్ల వెతుకుంటే డిస్క్వాలిఫై చేయడానికి, అర్హత లేదని చెప్పడానికి. ఒక నవమ వెతుకు ఏదైనా ఉంటే డిస్క్వాలిఫై చేయడానికి వెతికారు. మంచి ఎర్రని పెయ్య, ఏ మత్స కళంకము లేని, సంఖ్యాకాండం 19 చదువుకొని ఇంటికెళ్ళాక మత్స కానీ కళంకము కానీ లేని ఎర్రని పెయ్యని తీసుకురావాలి, వదిలించాలి, దానికి రక్తాన్ని పట్టుకోవాలి. రెడీగా ఉంది. నేను అనుకున్నాను 2023 చెప్తున్నాను, అప్పుడు ఏమైనా జరిగిపోద్దామనుకొని నేను అక్కడ కనిపెడుతూ వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామని రాకడ వస్తే, మళ్ళీ ఇంటికి వచ్చి కనిపెడతా ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని రాకడ వస్తే ఇలాగా జరగలేదు. ఏంటి అనంటే అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలుని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మా ఎర్రని పెయ్యలకి ఇంకా వయసు రాలేదు అన్నారు వాళ్ళు. ఇంటి కొత్తగా వయసు పెద్ద వయసు అవ్వడానికి అని చెప్పేసి అనుకున్నాను. నేను రీసెంట్గా నేను విన్న ఆ ఇజ్రాయెల్ సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఈ 2025లో వాటికి వయసు వచ్చి ఉన్నది. ఆమె చెప్పడానికి ఒకసారి వయసుతో ఏం చేస్తారు వాళ్ళు? కానీ ఏమో వదిస్తారు, దాన్ని రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టుకుంటారు. ఆ రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఆలయంలోనికి. సంఖ్యాకాండం 19 చదవండి. అది ఆలయంలోకి తీసుకుని వెళ్ళి ప్రోక్షించాలి. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఆలయం లేదు. ఎప్పటి నుంచి ఆలయం లేదు వాళ్ళకి? క్రీస్తు శకము 70 నుండి యెరూషలేములో యెహోవా దేవుని కొరకైన దేవాలయం ధ్వంసము చేయబడి ఇప్పటికి లేదు. స్వాతంత్రం వచ్చిందన్న మాటే కానీ ఇప్పటికి అక్కడ దేవాలయం కట్టుకోలేదు. ఎటొచ్చి తేడా అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఈ యూదులు అబ్రహాం సంతానమే, మహమ్మదీయులు కూడా ఇష్మాయేలీలుగా అబ్రహాం సంతానమే. యూదులకి ఎంత పట్టో ఇష్మాయేలీలైనటువంటి ముస్లిమ్స్ కూడా అంత పట్టు. ఇప్పుడు వాళ్ళు క్రీస్తు శకము 600 నుండి ఇప్పటి వరకు డూమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి ఆ రాయి, ఏ రాయి మీద వాళ్ళ నమ్మిక చొప్పున ఇష్మాయేల్ అబ్రహాం బలిచ్చాడని నమ్ముతున్నారో ఆ రాయి మీద ఒక డూమ్ కట్టి, గోల్డెన్ డూమ్ కట్టి, ఒక పవిత్ర స్థలముగా సంవత్సరం. ఇప్పుడు మనకు వాళ్ళు కూడా రేపు ఎప్పుడు రంజాన్ మొదలవుతుంది కదా, రేపటి నుంచి అనుకోండి వాళ్ళు నాకు ఇప్పుడు రంజాన్ అనేటువంటి ఈ రంజాన్ నెలలో జీవితంలో ఒక్కసారైనా యెరూషలేమునకు వెళ్ళి అడ్డు ఒక రాకున్న స్థలానికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. వాళ్ళ జీవితంలో, ముస్లిమ్స్ అయినటువంటి వాళ్ళ జీవితంలో. సో అంత పట్టుదల, ప్రాముఖ్యత కలిగిన ఆ యొక్క స్థలాన్ని, ఆ డూమ్ అనేటువంటి దాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. ఏళ్ళ కూడా ఏమంటారంటే, మేము యెహోవా దేవునికి దేవాలయం కడితే సొలొమోను రాజు ఎక్కడైతే దేవాలయం కట్టాడో అక్కడే, ఎక్కడైతే మందసం పెట్టాడో అదే రాయి మీద, ఆ రాయి మీద ఇప్పుడు వాళ్ళు అనుకున్న రాయి అబ్రహాం ఇస్సాకు నర్పించిన రాయి, వాళ్ళేమో ఇష్మాయిల్ నర్పించిన రాయి అన్నారు. అక్కడ మందసం అనేటువంటిది సొలొమోను రాజు పెట్టినటువంటి స్థలం. సో వీళ్ళేమంటారంటే మేము అక్కడే మందిరం కడతాము అన్నారు. లాస్ట్ టైం ట్రంప్ గారు ఉన్నప్పుడు ఏమన్నాడంటే, అల్ అక్సా అనే ఒక మసీద్ ఉంది, ఇక్కడేమో డూమ్ ఆఫ్ ద రాక్ ఉంది, ఈ మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంది. అప్పుడు ఆయన మాట్లాడితే, తొందర ఎందుకురా, మధ్యలో ఉన్న స్థలంలో కట్టుకోండి, అవతల కాలేయం యువతల కాలేయం ఉంటే ఉండేవండి, మీరు కట్టుకొని మీ దేవాలయం ఇక్కడ కట్టుకోండి, అందరం కలిసి ఒకే దేవుని కదా ప్రార్థన చేసేది. క్రైస్తవులైన మనం యెహోవా దేవా యేసు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాము. ముస్లింలు అయినటువంటి వారు అల్లా అని చెప్పేసి అదే దేవునికి, ఒకే దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మీరు యాహ్వే అనేటువంటి రీతిగా యెహోవా దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నారు. ముగ్గురు చేసేది ఒక్క దేవుడికే కదా, కనుక ఈ పక్క ఉంటే ఉండండి, అది పక్క ఉంటే ఉండండి, మధ్యలో మీరు కట్టుకోండి అన్నాడు ఆయన ట్రంప్ గారు. కానీ ఒప్పుకోలే. వీళ్ళు ఏమన్నారంటే, ఎక్కడ మాకు ఇంతకు ముందు దేవాలయం ఉందో అక్కడే మేము గట్టి తీరాలి అని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న ఈ కాలంలో, గడిచిన దినాల్లో జరిగిన యుద్ధం, హమాస్ అనేటువంటి తీవ్రవాదులైనటువంటి వాళ్ళు వీళ్ళ మీదకి కసికొద్ది వచ్చి అక్కడ కొన్ని వేల మందిని లేదా 1,000 కంటే పైగా ప్రజలైనటువంటి వాడిని చంపేసి కొన్ని వందల మందిని బందీలుగా తీసుకెళ్ళి ఇప్పటికీ ఇంకా ఆగలేదు. గాజాతో యుద్ధం, అలాగే ఇటు ఇరాక్ విషయంలోను, పైన లెబనాన్ విషయంలోను, సిరియాతోని వాళ్ళు చేస్తున్న యుద్ధం, హమాస్ అనే ప్రజల మీద, హిజ్బుల్లా అనే ప్రజల మీద, యెమెన్ అనేటువంటి దేశంలో మనకు దగ్గర ఉన్న దేశం అని అక్కడున్న హౌతీ అనేటువంటి ప్రజల మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వీళ్ళెందుకు వాళ్ళతో యుద్ధం చేస్తున్నారంటే, ఈ రకాల మన టేబుల్ ముందు కొట్టేదేమో, గర్గిలు లేకుండా చేసేయాలి, యూదులు లేకుండా చేసేయాలి. సో ఇది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అండి. ఇంకా ఈ యుద్ధం ఆగాలి అని అంటే మెస్సియా వచ్చి తీరాలి. ఆమె కానీ మెస్సి అన్నంత మాత్రం మీరు ఆమెను అన్నారు, కానీ ఇది ఆమెననే మాట కాదు, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి మెస్సియా, వాళ్ళు ఏమని ఎదురు చూస్తున్నారంటే, మా యుద్ధం ఆపగలిగినటువంటి వాడు మా మెస్సియా మాత్రమే. మనుషులు ఎవరు కూడా వేయలేరు.
ఒక క్రైస్తవ నాయకుడో లేదా రాజకీయ నాయకుడో ఒక మెస్సియా మా కొరకు వస్తాడు. ఆ మెస్సియా మేము వాళ్ళని చంపనివ్వకుండా, వాళ్ళు మమ్మల్ని చంపనివ్వకుండా, మా మధ్యలో శాంతి ఒప్పందాన్ని కుదిర్చి ఇక్కడ దేవాలయాన్ని కట్టుకోవడానికి మా కొరకు నిలబడతాడు. అతడు మా మెస్సియా అని అంటున్నారు. ఏమో ఎవరు నిలబడతారు నాకు తెలియదు. నేను పేరు చెప్పినప్పుడు ఫలానా పేరు అని కూడా నేను అన్నాను. ఎందుకంటే until that person is revealed we cannot know, we will not know who that person is. ఆ వ్యక్తి బయలుపరచబడేటంత వరకు ఆ మెస్సియాగా వాళ్ళు అనుకుంటున్న మెస్సియా ఎవరో మనకు తెలియదు. కానీ మీరు తర్వాత చదువుకోండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు ఏంటంటే, అడ్డగించేటువంటి ఒక క్రైస్తవ సంఘము మధ్యలో అడ్డగిస్తున్న వరకు ధర్మ విరోధ సంబంధమైన కార్యము కనబడుతూ ఉన్నప్పటికీ అతడు ఇంకా బయలుపరచబడలేదంట. ఎప్పుడైతే క్రీస్తు విరోధిగా లేకపోతే ఆ యొక్క మెస్సియాని వాళ్ళు అనుకుంటున్న మెస్సియా బయలుపరచబడతారో ఆ మెస్సియా చేసే పని ఏంటంటే వాళ్ళు దేవాలయాన్ని కట్టుకోవడానికి సన్నాహాలు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే ఈ ఎర్రని ప్రియను వధించాలి, రెడీగా ఉంది, వయసు వచ్చేసింది. ఈ ఎర్రని ప్రియను వధించి దాని యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో ప్రోక్షించాలి. దాన్ని 7 మార్లన్నట్టుగా రక్తాన్ని ప్రోక్షించాలి. అంటే అక్కడ యెరూషలేములో యెహోవా దేవుని కొరకు దేవాలయము కట్టబడాలి. ఇప్పుడు అక్కడ కట్టబడితే మీరు దానియేలు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 9వ అధ్యాయం కనుక మీరు చదివితే వచ్చునట్టి రాజు అని చెప్పేసి అంటాడు. అక్కడ ఆ వచ్చునట్టి రాజుని ఏం చేస్తాడంటే దేవాలయము కట్టుకోవడానికి అతడు సహాయం చేశాడు గనక ఈ యూదులైనటువంటి వారు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి దేవాలయంలో కూర్చుండబెడతారు. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అది చెప్తారు. అతడు దేవాలయంలో కూర్చుని అతడు దేవుని మీద వేరుగా మాట్లాడుతూ తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ తానే దేవుడను అని చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి అది అక్కడ కనబడుతున్నట్టు దేవాలయం కట్టబడితే. సో ఇప్పుడు నా ప్రశ్న లేక నా పాయింట్ ఏమంటానంటే ఏ క్షణం ఏ గడియ తెలియదండి. నేను విన్న ఆ న్యూస్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే యూదుల దగ్గర నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే రేపు పొద్దున ఒకవేళ ఈ మార్చిలోనో లేదా ఏప్రిల్లోనో వాళ్ళు ఆ ఎర్రని పేరు వధించడానికైనా సమయం ఆసనమైందంట. ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా, యేసు ప్రభు గారు సిలువ వేయబడింది ఎప్పుడు? ఏనైనా అంటే యూదుల కాలమాన ప్రకారంగా ఎప్పుడని చెప్పాను నేను? వాళ్ళ పస్కా పండుగ రోజున ఓ ప్రక్కనే యాజకులైనటువంటి వాడు పస్కా బలి పశువును ఒక కొండ మీద వధిస్తూ ఉన్నారు. ఓ ప్రక్కన యేసు అనే మన పస్కా బలి పశువుగా దేవుని కుమారుడైన దేవుని గొర్రెపిల్లైన యేసుని సిలువ మీద గొల్గొతా కొండ మీద ఆయన చంపుతూ ఉన్నారు. అక్కడ పరిగెడుతున్నాడు, ఇక్కడ పరిగెడుతున్నాడు యాజకుడు కింద మీద పడి. ఇక సాయంకాలం అయిపోతుంది కనుక 3 గంటలు అవుతున్న సమయంలో మళ్ళా సాయంకాలం అయితే డేట్ మారిపోతుంది కనుక ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొని కింద కిద్రోను వాగు ఉంటుంది. ఆ కిద్రోను వాగు దాటి మళ్ళీ పైకి వచ్చి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలి. ఆ దేవాలయంలోకి ఆ గిన్నెలో రక్తం పట్టుకొని వెళ్తుంటే ఏం జరిగిందంటే అక్కడ భూకంపం జరిగింది. ఈ భూకంపం జరిగితే పళ్ళు అటు ఇటు తొలగిస్తున్నాడితే రక్తం కింద పడకూడదు. సో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవద్దు. గబగబా దేవాలయంలోకి వెళ్ళాడు. ఏం జరిగింది దేవాలయంలో? తెర పైనుండి కిందకు చిరిగిపోయింది. ఆశ్చర్యమైపోయాడు. అక్కడ యేసు తన యొక్క ప్రాణాన్ని మనుషులందరి విమోచన క్రయధనంగా తన రక్తాన్ని అదే పస్కా రోజున ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ అదే పస్కా బలి పశువును వధించిన ఆ రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు దేవాలయంలోకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసండి? ఈ సంవత్సరం పస్కా దినమున ఆ ఎర్రని పెయ్యను వాళ్ళు వధించనై ఉన్నారు అని అంటున్నారు. ఎప్పుడు పస్కా? ఏప్రిల్ 10. మనం ఇక్కడ గుడ్ ఫ్రైడేని మనం చేస్తున్నాం. అక్కడ వాళ్ళేమో పస్కా పండుగ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వరకు లేనటువంటి బలి కొరకు అది ఇవ్వడానికి వాళ్ళు అక్కడ రిహార్సల్స్ వేస్తూ ఉన్నారు. యాజకులు రిహార్సల్స్ వేస్తున్నారు. ఎలాగైనా తీసుకునే వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఉన్న పరికరాలన్నీ కూడా దేవాలయం కట్టుకుంటే దేవాలయంలో ఉండవలసిన పరికరాలు ఇవన్నీ జరుగుతున్నాయి. శ్రీకర ఒకటి చెప్తున్నాను మళ్ళీ అలాగని చెప్పేసి నేను ఈ మార్చిలోనే యేసు ప్రభు వచ్చేస్తారని చెప్పట్లేదు. లేకపోతే నేను ఎత్తున్న మాటలు ఏప్రిల్ 18వ తారీఖున యేసు ప్రభు వస్తారు అని చెప్పట్లేదు. దానికి ముందే వచ్చేయచ్చు, లేకపోతే దాని తర్వాత రావచ్చు. ఆయన యొక్క ప్రేమ దీర్ఘశాంతాన్ని బట్టి ఇంకా మన విజయనగరంలో ఎవరు రక్షింపబడాలనుకొని ఒకళ్ళు ఇంకా కొంత ఆలస్యం చేయవచ్చు. నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసండి, అదేంటంటే వస్తానని చెప్పిన వాడు ఆలస్యం చేయకుండా ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలు మనకు అలారం కొడుతుంది.
మన ఎంతసేపు ఏంటంటే దేవా నా జబ్బులు తీసేనైనా, దేవా నాకు అప్పులు తీర్చేనైనా, దేవా నాకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇచ్చేనైనా, మా ఇంట్లో చక్కగా మేము ఇల్లు కట్టుకొని ఉంటానైనా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వనైనా. ఇలా ఒకసారి నేను రాకడ గురించి చెప్తుంటే ఒకరు అన్నాను కదా, అయ్యో మాకు ఇంకా మన వాళ్ళు పుట్టలేదండి, వాళ్ళు పుట్టిదాకా రాకడ ఉంటే బాగున్నాను. ఏ సార్ నీ కోరిక కానీ ఏదంటే రాకడ జరగవలసినటువంటిది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. ఈరోజు అందుకే నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, హ్యావింగ్ దిస్ ఇన్ మైండ్, ఆయన త్వరగా వచ్చేస్తున్నారు అని మన మనసులో పెట్టుకొని, ఆయన రాకడ ఎంత దగ్గరైపోయిందో, ఎర్రని పేరు వధించే విషయం, దేవాలయాన్ని కట్టుకునే విషయం, దేవాలయాన్ని కట్టుకోవడానికి ఎవరో నిలబడతారో వారిని నిలబడినటువంటి వ్యక్తిని మా మెస్సీ అని వాళ్ళు అనుకొని ఆయన తీసుకెళ్లి దేవాలయంలో కూర్చుని పెట్టడం. ఎప్పుడైతే పలానవాడు మెస్సియా అని బయలుపరచబడతాడో అదే క్షణంలో రెప్పపాటులో మనం అందరం కూడా మార్పు చెంది ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆమె చిన్న బ్రేక్, ఒక చిన్న పాట పాడుకున్నాం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. చింతకు చేరాలి, యేసయ్య చింతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. కనబడ్డారు అమ్మగారు, నాకు నేను ఎత్తుకెళ్తా, ఇక్కడ పాప పాడట్లేదు, మై కట్టుకుని వాయిద్యం వాయిస్తుంది, ఎవరిదా ఈ లేడీ టోన్ ఇంత చక్కగా పాడుతున్నారు అనుకున్నాను. ఇప్పుడు మీరు కనబడ్డారు పాడుతున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. దేవుడు మన సంఘాన్ని దీవించును కాక. ప్రభుని రాకడ జరిగితే ఈ సంఘంలో ఉన్న మనం అందరం ఎత్తబడి గుంపులో ఉందుము కాక. సో అందుకు దేవుడు మన పాస్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక దైవజనుడు వస్తున్నాడు, అందుకు మనం ఒక సిద్ధపాటు కోట పెట్టుకుందాము అనుకున్నాను. ఆమె చెప్పండి ఒకసారి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రిపరేషన్ అన్నమాట. దేనికి ప్రిపరేషన్? 40 రోజులు కాదు. నేనంటున్న మాట ఏమంటారంటే, యేసయ్య రాకడ కొరకైన సిద్ధపాటు. అలాగే మనం కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, సిద్ధముగా నుండి. ఇప్పుడు ఈ 40 దినాలకు సంబంధించిన 2 విషయాలు చెప్పి నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా, సమయాన్ని ముగించుకుంటాను. ఓకేనా? 40 అనేటువంటి ఒక మాట కూడా, ఆ నెంబర్ కూడా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి చాలా ఇంపార్టెంట్ నెంబరు. 40 అనేటువంటి ఒక సంఖ్య. ఇశ్రాయేలీయులు విడుదల పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాల వారు నడిచారు అరణ్యంలో? 40 సంవత్సరాలు. మోషే గారి యొక్క జీవితంలో మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడుగా జీవించాడు. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్న అప్రెంటిస్ లోకి వెళ్ళాడు. ఆ రాజ వస్త్రాలు తొలగిపోయి గొర్రెలు కాసుకునే కాపర వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులైనటువంటి వారిని అరణ్య మార్గం గుండా నడిపించి ఉన్నారు. అలాగే మన అనేకమైన విషయాలలో కూడా 40 అనేటువంటి ఒక ప్రాముఖ్యత మనకు వినబడుతూ ఉంటుంది. అందులో ఇద్దరి గురించి నేను మీతో పంచుకుంటాను. 40 అనేటువంటి ఒక సంఖ్య గురించి. ఒకటి ఏంటంటే, మోషే గారిని దేవుడు కొండ మీదకి ఎక్కి రమ్మని పిలిచినప్పుడు, నిర్గమకాండం ఉంటుంది, ఆ కొండ మీదకి రమ్మని పిలిచినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? ఆయన 40 రోజులు. కనుక మోషేని గురించి కాసేపు ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత రెండవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఉపవాసం ఉండడానికి ఎన్ని రోజులు అరణ్యంలోకి వెళ్ళి ఉన్నాడు? ఆయన 40 రోజులు. కనుక మనం కూడా రేపటి నుండి, ఇవాళ ఓన్లీ సిద్ధపడిపోవడం ఇది, అసలు సంగతి రేపటి నుంచి ఉంది మనకి. మార్చి 5 పశ్చిమ బుధవారం అని అంటారు. కనుక మార్చి 5 నుండి ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఆదివారాన్ని మినహాయిస్తే మనం 40 రోజులు, వీలైతే నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, వీళ్ళగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. మీకు ఏం కాదు, మన ప్రాణం పోదు. మన నచ్చేది ఏంటంటే వాస్తవాలు చేసి, అమ్మో నాకు షుగర్ అండి, తినకపోతే నేను ఉండలేనండి, బాబాయ్ డాక్టర్ గారు తినకుండా ఉండద్దు అన్నాడండి, అందుకే నేను ఉపవాసం ఉండనని నేను చెప్పేసాను. తిన్నంత మాత్రం బతుకుతో గ్యారెంటీ చేసి మాట్లాడి చేస్తున్నా. తిన్నంత మాత్రాన్ని ఈ 40 రోజులు బతుకుతామని గ్యారెంటీ ఎక్కడ ఉంది?
సో దానికి బదులు నేను ఏమంటే సిద్ధపాటు కొరకు శరీరాన్ని నలగొట్టుకుందాం. పౌలు భక్తుడు అన్నట్టుగా మీ అందరికీ బోధించాక ఎప్పుడు రాకడ వచ్చినప్పుడు నేను అప్పపడకుండా విడబడ్డాను అనుకోండి, దాని అంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు కదా నేను మీకు బోధించిన తర్వాత. అందుకే నేను పౌలు అంటాడు నా శరీరాన్ని నలుపుకుంటూ ఉన్నా అని చెప్పేసి. కనుక ఈ 40 రోజులు మనం కూడా ఉపవాసం ఉండడానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ 40 రోజులుగా మోషే గారి యొక్క జీవితంలోనూ యేసయ్య జీవితంలోనూ జరిగినటువంటి ఒక విషయాన్ని తీసుకుంటూ అదే సమయంలో ప్రభు వచ్చేస్తున్నారు కనుక ఏమో ఒక యూదులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రేపు ఏప్రిల్ 18వ తారీఖునే కనుక వాళ్ళకి ఆ ఎవరిని పైన వధించి దాని రక్తాన్ని తీసుకెళ్లి దేవాలయంలో పెట్టాలని దేవాలయాన్ని కట్టేసుకుంటే ఈలోగా వాళ్ళ యొక్క మెస్సీ అని ఎవరన్నా కనుక ఇదే మా మెస్సీ అని చెప్తే ఈలోగా అతడు బయలుపరచబడి మనం సంఘం ఎత్తబడిపోవాలి కనుక ఈ 40 రోజుల కొరకు మనము సిద్ధపడదాము. ఆమె చెప్పండి, ఆ ప్రభుని రాకడ కొరకు మనం సిద్ధపడదాము. ఎలా సిద్ధపడాలి? మోషే దగ్గరికి వెళ్దాం రండి. సాధారణంగా మనం ఒక మాట చెప్తూ ఉంటారు, దాన్ని కొంచెం నేను దిద్దుబాటు చేస్తూ ఉన్నాను. అది ఏంటంటే యేసు ప్రభు వారు వాస్తవానికి 40 రోజులు శ్రమ పడుతూ లేరు. ఓకేనా, అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఆ రోజునే పస్కా భోజనం చేశారు తన శిష్యులతో మేడగదిలో. అక్కడి నుంచి గెత్సెమనే తోటకు వెళ్ళారు. అక్కడ చెమట రక్తంగా మారినట్లుగా ఆయన బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు, దాన్ని నరాల చిట్లు పోయి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మనందరి పాపం ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా కాదు పాపముగా శిలువలో వేలాడటం తట్టుకోలేక రక్తం బయటకు వచ్చినటువంటి తప్పితే 40 రోజుల పాటు యేసు ప్రభు శ్రమలు పడలేదు. అర్థమైందా? అందుకే నేను నేర్పించేటప్పుడు నా యొక్క సంఘంలో నేను ఏమనంటే శిలువ ధ్యానాలు, శ్రమల ధ్యానాలు అని పెట్టుకోలేను. అయితే లెంట్ అనే మాట 40 రోజులకు సంబంధించింది. సో మన పితరులు పెట్టారు, మనం కూడా చేద్దాము. రేపటి నుంచి మొదలుపెట్టి 40 రోజులు. ఆ 40 రోజుల్లో మోషే గారి యొక్క 40 రోజులు ఏం జరిగింది అంటే ఆయన కొండ మీదకి వెళ్ళారు. చిన్నగా కథగా చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత 40 రోజుల వరకు ఆయన కిందకి రాకపోతే ఈ కింద ఉన్న ఇశ్రాయేలీలు అహరోను దగ్గరికి వచ్చి ఏమంటారంటే, ఏమంటే ఆ మోషే అన్నవాడు మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఇక్కడ దాకా సగం దూరం వాగ్దాన దేశానికి ఇంకా మేము వెళ్ళలేదు. ఈలోగా ఆయన గారు కాస్తేనేమో పైకి వెళ్ళాడు. 40 రోజులు అయిపోయింది. భోజనం తీసుకెళ్ళా, రొట్టెలు తీసుకెళ్ళా, పోనీ మంచినీళ్ళు ఏమన్నా ఒక బిందుడు ఏమన్నా తీసుకెళ్ళాడంటే బిందుతో మంచినీళ్ళు కూడా తీసుకుని వెళ్ళలే. అసలు ఆయన ఉన్నాడు కదా, చచ్చిపోయాడేమో మాకే తెలుసు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మమ్మల్ని విడుదల కలిగించి తీసుకొచ్చి నడిపించే దేవత ఎవరో మాకు కావాలి అని చెప్పేసి అంటే ఈ అహరోను గారు ఏం చేశారంటే ఒక దూడను చేసి వాళ్ళు తింటే వాళ్ళ దూడను పూజించుకుంటూ దూడ దేవత మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన దూడ దేవత, అలాగే మమ్మల్ని నడిపించే దూడ దేవత, మమ్మల్ని పోషించే దూడ దేవత అని చెప్పేసి దానికి డ్యాన్సులు కట్టడం మొదలు పెట్టుకున్నారు. ఈయన వెళ్ళింది 40 రోజులు. ఇక్కడ నేను ఏమన్నంటే ఆ 40 రోజులు మోషే భోజనము చేయలేదు. ఆమె చెప్పండి ఒకసారి. ఆ 40 రోజులు ఏమైనా పానీయము కూడా ఆయన తీసుకోలేదు. అందుకే ఇశ్రాయేలు అనుకున్నాడు చచ్చిపోయాడు మోషే అని చెప్పేసి అనుకుంటున్నారు 40 రోజులు. అందుకే మీకు కూడా నేను మొదలు చెప్తున్నాను, ఈ 40 రోజుల్లో వీలైతే ఒక్క పూట ఉపవాసం ఉండండి. మజా ఏంటో మీరే చెప్పిన 40 రోజులు ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కొరకు నలబెట్టుకుందాం శరీరం. ఆకలిని మనం చంపుకుందాం. ఆకలిస్తుందని కడుపు పిల్లలు అంటుందా? నేను ఇలాగే ఉంటాను. మేము అనుకుంటాను ఎంత శబ్దం చేసుకొని చెప్పేసి మీరు ఊరుకోండి. 2-3 రోజులు అయిన తర్వాత అలవాటు అయిపోద్ది. మీరు ఒక పూట తిండి మానేస్తారు. ఒక మాట చెప్పనా, మీరు ఒక పూట తిండి తినకుండా స్లిమ్గా చక్కగా ఉంటారు. ఆరోగ్యంగా తినే కొద్ది మనం అన్నం తినే కొద్ది షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, పొట్ట పెరిగిపోతుంది, ఒళ్ళు పెరిగిపోతుంది, మనకి ఆయాసం వచ్చేది, ఆపసాపాలు పడుతూ ఉంటాం. అందుకని ఈ 40 రోజులు ఒకటి శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఒక్క పూట అయినా మరి రోజంతా ఉండిపోమని నేను అన్నాం, 40 రోజులు ఉండిపోమని అన్నాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే నేను ఎవరిని కాదనడానికి ఉంటానంటే ఉందరు. కానీ మంచి సిద్ధపాటుగా మనం సిద్ధపడడానికి ప్రభుని రాకడ కూడా సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మోషే ఏమీ తినలే, ఏమీ త్రాగలేదండి. కానీ ఏం చేశాడు మోషే? 40 రోజులు కొండ మీదకి ఎక్కినప్పుడు ఏం జరిగింది అని ప్రశ్న వేసుకుంటే దేవుడు 10 ఆజ్ఞలను రాతి పలకల మీద రాసి మోషే గారికి ఇచ్చినాడు. దేవుడు తన వేలుతో రాసిన 10 ఆజ్ఞలు. ఆమె చెప్పడం ఒకసారి. రెండోది, ఈ మోషే గారు దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు వింటూ, దేవుడు చెప్తున్న విషయాలు వింటూ
ఆది కాండం వెళ్తే మాకు అక్కడ నేను చెప్పుకునే విషయం, ఐగుప్తు చరిత్ర ఏంటంటే మొట్టమొదట లిపి ఐగుప్తులోనే ప్రారంభమైంది. ఐగుప్తు దేశంలోనే లిపి, రాసేటువంటి లిపి అనేటువంటిది. కాకపోతే దాన్ని ఏమంటారంటే అది ఏదో పేరు మర్చిపోయిన విషయం. ఇప్పుడు అది ఇలాగా కంటాన్ని తోటి అటు ఇటు గీతల కింద బొమ్మల కింద గీసి దాన్ని రాసేవారు అన్నమాట లిపి. మొట్టమొదటి పేపరు ఐగుప్తు దేశంలోనే తయారైంది. పాపిరస్ అనేటువంటి ఒక మొక్కతో దాన్ని పేపర్ తయారు చేసి పేపర్ చేశారు. ఇప్పుడు మోషే రాజుగారి ఇంటిలో ఉన్నది చేత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు మోషే, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఒకవేళ మామూలుగా మాట్లాడుతూ నోటి మాంద్యం కలిగిన వాడిని చెప్పిన అపోస్తలుల కాలంలో ఏంటంటే సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు మోషే. సో ఆ 40 రోజులు వాట్ వాస్ హ్యాపెనింగ్ ఆన్ ద మౌంట్, ఆ కొండ మీద ఆయన పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు రాసిన తన వేలితో రాసిన 10 ఆజ్ఞలు ప్లస్ దేవుడు చెప్తున్న మాట మోషే వింటూ దాన్ని అంతటి కూడా గ్రంథస్థం చేస్తే ఈనాటికి కూడా యూదులైనటువంటి వారు ఈ 5 కాండాలని తోరా అని అంటారు. దాన్ని తోరా. ఈ తోరా అనే గ్రంథపు చుట్టలు దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ప్రతి ఒక్కరూ దాన్ని ముద్దు పెట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా దానిని చూస్తూ ఉంటారు. తోరా అనేటువంటిది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మంగళవారం, గురువారం ఈ 2 రోజుల్లో మగపిల్లలు 13 సంవత్సరాల వయసు వచ్చిన మగపిల్లల్ని నాజీర్ చేస్తారు. ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు నాజీరుగా దేవునికి ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు వాళ్ళకి చేసే విషయం ఏంటంటే ఈ తోరా అనే పేరంతులు ఉంటుంది నిలువెత్తుగా, దాన్ని వీళ్ళు కౌగిలించలో పట్టుకోవాలి. వీటిని ఈ ప్రజలందరూ ఎత్తుకొని డ్రమ్ములు కొట్టుకుంటూ ఏమి కేరతలు పడతారంటే ఏడుపుల గొడవ దగ్గర అద్భుతమైనటువంటి సందడి జరుగుతుంటుంది. తోరా అంత ఇంపార్టెన్స్. ఎవరు రాశారు తోరా? మోషే గారు రాశారు. ఎలా రాశాడు మోషే గారు? ఇప్పుడు నేను చెప్తున్నంటే మీలో ఎవరు రాసుకుంటారని చూశాను కానీ ఎవరు రాసుకోవట్లేదు. ఓన్లీ రికార్డింగ్, మనకు సెల్ ఫోన్ వచ్చేసినాయి కదా, అందులో రికార్డింగ్లు మాత్రమే చేసుకున్నారు. కానీ ఆనాడు మోషే చేసినప్పుడు సెల్ ఫోన్ లేదు, సెల్ ఫోన్ వర్క్ లేదు. ఆనాడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే దేవుడు వ్రేలితో రాసిన 10 ఆజ్ఞలు ప్లస్ దేవుడు అది అక్కడ జరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. రేపటి నుంచి మార్చి 5వ తారీఖు నుండి ఏప్రిల్ 20 వినేటువంటి యొక్క విషయం అది మనకు ఉండాలి. అనవసరమైన విషయాలు వద్దు మనకి, మిగతా విషయాలు వద్దు మనకి. ఏదో మామూలుగా ఈ లోక సంబంధమైన స్వస్థత ఇస్తున్నాను ఇదిగో, మీకు డబ్బులు ఇస్తున్నాను ఇదిగో, మీకు మేలు చేస్తున్నాను ఇదిగో, ఈ నాటు మనకు కావాల్సింది ఆ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనం వినాలి. ఆ దేవుడు ఈ రోజుని నా ద్వారా చెప్తున్న సిద్ధపాటు వర్తమానం ఏంటంటే ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆమె చెప్పండి. ఈలోగా మనకి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కూడా ఉన్నటువంటి ఒక మాట ఏముంటుందంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆ మాట లేక దేవుని యొక్క మాట మన్నా అన్నట్లుగా దేవుడు మనకు ఇచ్చినాడు. కేవలం రొట్టెల వల్ల కాదు, అన్నం తినటం వల్లే కాదు. డోంట్ బి వర్రీడ్ సంగమా, యేసు ప్రేమాలయం సంగమా, ఏమీ కలత చెందొద్దు. ఈ 40 రోజుల్లో ఒక పూట మీరు భోజనం చేయనంత మాత్రాన్ని ఈరోజు చెప్తున్నా మీరు చచ్చిపోరు. తింటే ఒకవేళ చచ్చిపోవచ్చునేమో కానీ తినకుండా ఉండటం వలన మీరు చచ్చిపోరు. నిజంగా చెప్పాలంటే ప్రభుని రాకడే కనుక ఈ 40 రోజుల్లో జరిగితే, ఈ 40 రోజుల ముగింపులో జరిగితే మనం నిత్య జీవానికి మనం వెళ్ళిపోతాం. ఆమె చెప్పాలి. మోషే ఎలా బతుకున్నాడు? అన్నం తీసుకెళ్ళలే, రొట్టెలు తీసుకెళ్ళలే, నీళ్ళ బింది తీసుకెళ్ళలే, కానీ బ్రతికి ఆయన తిరిగి మళ్ళా కొండ మీదకి 40 రోజుల తర్వాత ఆయన వచ్చినాడు. కారణం ఏంటంటే ఎవ్రీ డే హీ వాజ్ ఈటింగ్ వాట్ గాడ్ వాజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్న మాటనే తింటూ వచ్చినాడు. అలాగే చెప్పండి ఒకసారి. మళ్ళా తిరిగి వెనక్కి వస్తామే. ఈరోజు యేసు ప్రభు గారి దగ్గరికి వద్దాం. యేసు ప్రభు గారికి ఉన్న 40 రోజుల అనుభవానికి వద్దాం. ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యమునకు కొనిపోబడి ఉన్నాడు. అక్కడ కూడా ఆయన శ్రమలను భరిస్తూ లేడు, శోధింపబడుతూ వచ్చినాడని బైబిల్లో రాయబడింది. 40 దినాలు అపవాది శోధిస్తూ వచ్చినాడు. అందుకనే యేసయ్య అరణ్యానికి వెళ్ళిపోయాడు. నేను కూడా మీతో ఒక మాట చెప్తానే. ఆ మాటలో ఒక విషయం ఏంటంటే ఈ 40 దినాలు మీరు మందిరంలోకి వచ్చినప్పుడు రికార్డ్ చేసుకోవడానికి తప్ప
సెల్ ఫోన్ ఎవరు ఎత్తకూడదు. ఆమె చెప్పండి సార్. సెల్ ఫోన్లో ఎవరు మాట్లాడకూడదు. ఆమె చెప్పండి కదా. 40 రోజులు మన ఉపవాసం ఏంటంటే అన్నం మాత్రమే కాదు. ఇక్కడ మోషే గారు అన్నం తినకుండా ఉన్నాడు. అక్కడ సెల్ ఫోన్ లేదు, సెల్ ఫోన్ టవర్ లేదా, కొండ మీద సెల్ ఫోన్ టవర్ లేదు. అలాగే నా యేసయ్య అరణ్యానికి వెళ్ళి ఉన్నాడు. అరణ్యంలో సెల్ ఫోన్ టవర్ లేదు. అక్కడ సిగ్నల్ స్టాపింగ్లు లేవు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మనం అందులో గమనించినట్లయితే 40 రోజులు అయిన తర్వాత ముఖం పక్క చిక్కుపోయింది. కానీ ఆయన వచ్చేటప్పుడు ఆకలి కొని అంటే సాతానుడు శోధిస్తూ అంటాడు, ఇదిగో నిజంగా నీవే గనక దేవుని కుమారుడు అయితే, నీవే గనక యేసు ప్రేమాలయమైనటువంటి సంఘానికి సభ్యురాలు అయితే, నీవే గనక నిజంగా 40 రోజులు సిద్ధపడుతూ ఒక పూట ఉపవాసం నువ్వు కనబెడుతూ ఉంటే ఇదిలా చేయొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమో జవాబు ఇచ్చాడు అన్నాడు సాతానుకి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన ఆ 40 రోజులు దేని గురించి ఆయన ధ్యానిస్తూ వచ్చారనమాట. వ్రాయబడిన దేవుని లేఖనాన్ని అది ఆయన ధ్యానిస్తూ వచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ 40 రోజులు వచ్చిందా చెప్పదునైనా దేవుడు నా కుటుంబంలో ఇంకా మేలు జరగలేదునైనా, నా పిల్లలు కొట్టలేదునైనా, మా పిల్లలు పెళ్ళి అవ్వలేదునైనా, మనవాళ్ళు కొట్టలేదునైనా, అప్పులు అయిపోయినాయినా, దేవుడు ఈ జబ్బుతో నేను తగ్గలేదు, మోకలు వచ్చేస్తున్నాను. ఎందుకు నేను మన అమ్మగారు ఆవిడకి చెయ్యాలి దెబ్బ తగిలినా మన బాబుగాడు వచ్చి కాడు సిద్ధంగా ఉందిరా అన్నాడు. అంతే ఆవిడ లేచి వచ్చింది కనుకమా. నేను ఆశ్చర్యపోయాను. అంత పెద్ద వయసు కలిగినటువంటి తల్లిగారు ఏదో చెప్పాలంటే వారికి తగిలినటువంటి దెబ్బను బట్టి, అక్కడ చేతికి తగిలినటువంటి దెబ్బను బట్టి నేను ఇంటికాడు ఉంటానంటే మీరు వెళ్ళండి అయినా అంటే ఎవరు కాదన్నారు ఆ వయసును బట్టి. కానీ ఆమె వచ్చిందా అయితే ఇక్కడికి వచ్చాక వ్యాధి గురించి ఆలోచించొద్దు, మన అవసరతల గురించి ఆలోచించొద్దు, ఈ లోకంలో మనకు కావలసిన వాటి గురించి ఆలోచించొద్దు. దానికి బదులు నేను ఏమంటానంటే వాక్యం. నేను ఎందుకేందన్నా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోయినా నేను ఎంతసేపు చెప్తున్నా నాకు తెలియదన్నా. మనం ఎవ్వరు గడియారం చూడకూడదు, గడియారంలో ఆగిపోయినవి. ఆమె చెప్పడం గడియారం అయితే చూడద్దు. నా ట్రైన్ కూడా కావాలంటే ఆగిపోయింది. ఆమె చెప్పడం సార్, ట్రైన్ నేను వెళ్ళినప్పుడే రావాలి, అంతేగాని దానికి ముందు రాకూడదు ఆ ట్రైన్ కూడా. ఎందుకంటే నేను ఆయన రాకడం గురించి నేను చెప్తున్నా. బిడ్డలారా, ఈ 40 రోజులు స్టడీ ద వర్డ్, వాక్యాన్ని, వ్రాయబడిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, చదివేస్తా ఉన్నాడు. ఎవరైనా ఇక్కడ దైవ సేవకులు నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని వింటూ ఉన్నాడు. మొదటిది వ్రాయబడి ఉన్నదని చెప్పారు యేసయ్య. 2 విషయాలు వచ్చేసరికి తర్వాత యేసయ్య అపవాదితో మాట్లాడుతూ ఏమంటారంటే, హే సైతానా, నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపవలదని చెప్పబడి ఉన్నది అని అంటారు. ఒక సువార్తలో చెప్పబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నదంటే లోగోస్ అంటాం దాన్ని. ఉంటాడు ఆయన, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన సడన్ గా ఒక పిల్ల మాట్లాడొచ్చు, సడన్ గా ఒక వ్యక్తి మాట్లాడొచ్చు, ఒక సంఘం పెద్ద మాట్లాడొచ్చు, దైవజనుడు మాట్లాడేది ఉండొచ్చు, ఎవరి ద్వారానైనా సరే. ఏది లేకపోతే నా దేవుడి యొక్క గొప్పగా అంటే సడన్ గా నాకు ఏదో స్వరం వినపడవచ్చు. ఆ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాట కంటే నాతో శబ్దం, ఒక స్వరం వినబడినటువంటి ఒక స్వరం దేవుడు మనకి వినిపింప చేయవచ్చు. సో నాకు యేసయ్య చేసిన విషయం ఏంటంటే, ఆ తండ్రి మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలే ఆయన వింటూ వచ్చినారు. ఆమె విందామా? నేను అనుకుంటాను ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నా, తండ్రి నేను ఇప్పుడు సేవ మొదలు పెడుతున్నాను తండ్రి, నేను 3.5 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తాను ఆయన, నీ రాజ్యాన్ని గురించి నేను పాటిస్తాను ఆయన, ఆ తర్వాత భయంకరమైన శిలువ మరణాన్ని పొందుకుంటాను ఆయన, దేవా నన్ను బలపరుచునైనా, దేవా నాకు శక్తిని నాయన, నా మినిస్ట్రీ డెవలప్ చేయనైనా, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అయిపోను ఆయన. ఇది చేయలేదు ఆయన ప్రార్థన, ఈ అడుక్కునే ప్రార్థన కాదు ఆయన చేసేది. ఆయన ఏం చేస్తున్నారంటే వ్రాయబడిన వాక్యాన్ని ధ్యానించారు, చెప్పబడుతున్న మాటను ఆయన వింటూ వచ్చినారు. ఇప్పుడు రండి, మోషే ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి వేలితో రాసిన 10 ఆజ్ఞలు చేత పట్టుకున్నాడు పలకల్లో. దేవుడు ఆది కాండం సృష్టి ఆరంభము నుండి ఈ ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేటంత వరకైనటువంటి చరిత్ర చెప్పి గ్రంథస్థం చేసి 5 కాండాలు మన చేతికి ఆయన అందించినాడు. వ్రాయబడిన వాక్యం విన్నదానిని వ్రాసాడు మోషే గారు. ఇక్కడ యేసయ్య కొండ మీద అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు 40 రోజుల పాటు ఆయన చేశాడంటే చెప్పబడుతున్న ఆ మాట ఆయన వింటూ వచ్చినారు. వ్రాయబడినటువంటి మాటలను ఆయన మనన నెమరు వేసుకుంటూ
జరుగుతూ వచ్చింది. నేనంటాను అప్పుడే మన సాతానుని జయించి మనం ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలం. ఆమె చెప్పండి ఒకసారి. ఈ 40 రోజులు మీ సిద్ధపాటు ఏమై ఉండాలంటే రీడ్ ద వర్డ్, లిసన్ టు ద వర్డ్, హూ ఎవర్ స్పీక్స్ టు అస్. ఎవరు మాట్లాడుతున్నా, మన దైవజనుడి మాట్లాడినా, అమ్మగారే మాట్లాడినా, కుమార్తె మాట్లాడినా, మరెవరు పెద్దలు మాట్లాడినా మనం వింటాలి, మనం చదవాలి. ఈ 40 రోజులు మన సిద్ధపాటు అది. అవసరమైతే మనం ఏది ఫాస్టింగ్ ఉండాలో దానిని ఫాస్టింగ్ ఉందాం, ఏది విడిచిపెట్టుకోవాలో దాన్ని విడిచిపెట్టుకుందాం. సెల్ ఫోన్ మనతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇతరత్ర కార్యక్రమాలు టీవీలో చూడొద్దు. ఒకవేళ ఇంటికాడ పెట్టుకుంటే క్రిస్టియన్ ఛానల్స్ మాత్రమే, అందులో ఉన్న వాక్యాలు మాత్రమే మన వాక్యాన్ని వింటూ ఉండాలి. ఏం జరిగింది ఇప్పుడు ముగింపు విషయంలో నేను తీసుకొని వెళ్తున్నాను. మోషే గారి దగ్గరికి వెళ్దాం. 40 రోజులు మోషే గారు కొండ మీద ఉన్నాడు. బక్క చిక్కుపోయాడు అన్నదా ఏమో అది ఆయన నాకు తెలియదు. ఆ విషయం చిక్కుండొచ్చు, నేను కాదు. దానికే నేను ఏమనంటే మీరు స్లిమ్గా చక్కగా ఈ మధ్య అందరూ కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్లో మన ఒబేసిటీ అంటే మన లావు స్థూలకాయం తగ్గాలి అని అంటే నేను ఏదేదో మందులని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను. ఎంత ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే అంత పనికిరాని తెలుసుకోండి. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే అది పనికిరాదు అనమాట. అందుకే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను. నేను ఫ్రీగా నేను మీకు చెప్తూ ఉన్నా, మీరు కనుక ఈ 40 రోజులు ఒక పూట ఉపవాసం ఉంటే మీ ఒళ్ళు తగ్గిపోద్ది. ఆమె చెప్పండి. మీ పొట్ట తగ్గిపోద్ది. ఇంకో మాట చెప్పిన మీ కొవ్వు కరిగిపోద్ది. పొలైతే చెప్పాలంటే కొలెస్ట్రాల్ తగ్గుద్ది అంటారు డాక్టర్. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? చెడ్డ కొవ్వు. ఆ చెడ్డ కొవ్వు ఉన్నది చేతనే మనకు అంత మందం పెరిగిపోయింది, బాగా ఒళ్ళంతా మందం పెరిగిపోయింది. సో ఇక్కడ మనం ఉపవాసం అంటే ఏమవుతుంది అన్నమాట? కొవ్వు కరుగుద్ది, మనకున్న కొవ్వు కరుగుద్ది. అదే జరిగింది అక్కడ మోషే కూడా. కానీ ఒకటి పెరిగింది. అదేంటి అని అంటే ఆ మోషే కొండ దిగి వస్తూ ఉంటే కిందనటువంటి ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారట. ఎందుకు? మోషే ముఖం మీద ఏమొచ్చింది? మహిమ. మహిమ. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. ఇప్పుడు యేసుతో వచ్చినప్పుడు మనం అందరం కూడా రెప్పపాటును ఏమవుతాం? మనం మార్పు చెప్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి ఉన్నటువంటి మాటలు. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోనన్నారు. క్షయత అక్షయతను ధరించుకోవాలి, మధ్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి. ఈ మట్టి శరీరం ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధి పోలిక మహిమ దేహములో మనం లేవాలి. ఆమె ఒకసారి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింది ఏ రోజున? 3వ రోజున కదా. సో ఇప్పుడు 3వ రోజు ఏం జరిగింది? యేసు ప్రభు లేచినప్పుడు మామూలు దేహంతో లేచారా? మరియమ్మ గారి గర్భంలో వచ్చిన దేహంతో, మట్టి దేహంతో, రక్త మాంసంతో లేచారా? లేకపోతే మహిమ దేహంతో లేచినా? మహిమ దేహం. ఇప్పటికి యేసు ప్రభు వచ్చి ఇప్పటికి 2000 సంవత్సరాలు అనగా 2 దినాలు అయిపోయినాయి. మనం 3వ దినములో మనం ఉండి ఉన్నాం. యేసు శరీరం అనేటువంటి సంఘము ఉన్నటువంటి మనము 2 దినాలు అయిపోయి 3వ దినములో ఉండి ఉన్నాము. ఈ 3వ దినములో ఏ క్షణమో ఏ గడియో మనకు తెలీదు ఎప్పుడు లేచారో. కాకపోతే తెల్లవారిసరికి ఆ స్త్రీలు వెళ్ళేసరికి అప్పటికే లేచిపోయాడు. ఆయన మహిమ దేహంతో లేచిపోయాడు. అలాగే సంఘము మహిమ దేహంతో మనం ప్రభుని ఎదుర్కొనడానికి అట్టి మహిమ మన మీద ప్రకాశించున్నట్లుగా ఇతనాన్ని దేవుడు అన్నాడు, 40 రోజులు సిద్ధపడండి. ఆమె ఒకసారి ఒకవేళ నిజంగా నేను అనుకున్నట్టుగా ఒకవేళ కనుక ఈ 40 రోజుల్లో యేసే వచ్చేస్తే, ఇశ్రాయేలీయులు అనుకుంటున్నట్లుగా మార్చి నెలలోనో లేక ఏప్రిల్ నెలలోనో మేము మా యొక్క పండుగ సమయంలో అనగా పస్కా పండుగ సమయంలో ఆ యొక్క ఎర్రని పెయ్యను వధించి దాని రక్తాన్ని దేవాలయంలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉందామని చెప్పినట్టుగా ఆ దేవాలయంలోనికి క్రీస్తు విరోధమైనటువంటి వాళ్ళనుకున్న మెస్సీయ కనుక బయలుపరచబడితే యోగం దాకా నేను పాడినట్టుగా రెప్ప పాటులో మనం ఇక్కడి నుంచి మహిమ దేహంతో మారిపోయి వెళ్ళిపోవాలి. ఆమె చెప్పండి ఒకసారి. అది ఎప్పుడు జరుగుతుందంటే మహిమ చెప్పబడిన వాక్యము
ఇవి మనం ధ్యానిస్తూ ఈ 40 రోజులు ఓ పక్క ఉపవాసం ఉండి మనం కనబెడితే అట్లే కనీసం ఈ 40 రోజులు ఉపవాసం కొరకైనా, ఈ 40 రోజులు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నందుకైనా దేవుడు మిమ్మల్ని నన్ను కరుణించి ఆయన రాకడ జరిగితే మనల్ని మహిమతో తీసుకుని వెళ్తున్నారు ఆయన. ఆమేన్. ఒకసారి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన 40 రోజులు శ్రమలు పడలేదు కానీ శోధింపబడ్డారు. 40 రోజులు భోజనం చేయలేదు. ఆయన కూడా తండ్రి మాట్లాడితే వింటూ ఉన్నారు. వ్రాయబడినటువంటి లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 40 రోజులు అయిన తర్వాత బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాను. ఆమె చెప్పండి ఒకసారి. ఇది ఉన్నది యెరూషలేము కింద, యోదయ అనేటువంటిది కింద ఉంది, గలిలయ అనేటువంటిది ఉత్తరాన్ని ఉంది, పైకి ఉంటుంది అనమాట. అది సో ఇప్పుడు ప్రభు వారి విషయంలో కూడా మనం చదివినప్పుడు 40 రోజులు ఆయన ఏమీ తినకుండా, 40 అనేటువంటి మాండలిక కాలం, 40 అనేటువంటి లెంట్ దినాలు ఆయన చేసిన విషయం ఏంటంటే ప్రార్థన చేస్తూ ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి మాట్లాడుతుంటే వింటూ వచ్చినారు కనుకనే 40 రోజుల తర్వాత శరీరం బలహీనంగా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా వస్తువులు పట్టుకోవాలంటే చేతులు వణుకుతున్నట్టుగా ఉండొచ్చు, బట్ డజంట్ మ్యాటర్. యేసుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆత్మ బలముతో ఉత్తరానికి వెళ్ళి ఉన్నారు. ఆమె చెప్పండి. అంటే ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, ఈ దేహంతో ఎగరడానికి ప్రయత్నం చేయండి. ఆవిడ పేరు పేరు విలియం కదా, ఏ పేరు? సునీత విలియమ్స్. థ్యాంక్ యూ నాయన. సునీత విలియమ్స్ వెళ్ళింది మధ్యాకాశంలోనికి. అక్కడ ఇంకా ఉన్నట్టున్నారు, మరి ఆమె గురించి చెప్పరు కానీ సునీత విలియమ్స్ గురించి చెప్తున్నారు, సైంటిస్ట్ గా ఉన్నటువంటి ఆమె గురించి. ఆమె కొరకు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆమెను తీసుకొని రావాలని. ఈ మార్చి 19వ తారీఖు ఎప్పుడుకో ఆమె తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తుంది, చాలా రోజుల తర్వాత అని చెప్పేసి హడావుడి చేస్తున్నారు. ఉండలేరు అక్కడ, ఈ దేహంతో ఉండలేరు అక్కడ. ఖచ్చితంగా ఆమె కోట్లు ఖర్చు పెట్టైనా మళ్ళా తిరిగి భూమి మీదకి తీసుకొని రావాలి. ఈ శరీరం అనేటువంటిది బలహీనమైనటువంటి ఘట్టం. ఈ శరీరం బలహీనమైనటువంటిది. ఈ శరీరంతో మన మధ్యాకాశానికి వెళ్ళాలంటే వెళ్ళలేము. మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మ బలము మనకు కావాలి. మహిమ దేహముతోనే మనం ఎగిరి వెళ్ళేటువంటిది వచ్చేస్తున్నారు యేసయ్య. యేసయ్య అక్కడికి సమీపించిన కడవరి క్షణాల్లో మనం ఉండి ఉన్నాం. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, యేసు ప్రేమాలయ సంఘ బిడ్డలారా, దైవజనులైనటువంటి రవికుమార్ గారి యొక్క చేతిలో ఒక మంచి బిడ్డలుగా తయారవుతున్నటువంటి దేవుని యొక్క ఏర్పాట్లో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే అన్నీ జరిగిపోయినాయి. ప్రభుని రాకడ సమీపించేసింది. ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ప్రపంచంలో ఉన్న యుద్ధములు, యుద్ధ వాతావరణాలు వింటూ ఉన్నాం. చివరికి నిన్న మొన్నట్లో వైట్ హౌస్ లో జరిగినటువంటి ఒక విషయంలో ఒక చిన్న దేశానికి అధ్యక్షుడిగా ఉండినటువంటి జెలెన్స్కీ అనేటువంటి ఆయన మహాదేశానికి అధ్యక్షుడిగా ఉండినటువంటి నియంత్రణ లాంటి ఈవెన్ ట్రంప్ ని ఎదిరించి ఆయన చెప్తాడు, నువ్వు ప్రమాదంలో ఉన్న జాగ్రత్త. ఆయన అంటాడు, నో నో యూ కెనాట్ టెల్ us, నీవు మాత్రం చెప్పడానికి లేదని చెప్పేసి ఎంతవరకు చరిత్రలో జరగని ప్రపంచ మీడియా చూపించింది ఏంటంటే జెలెన్స్కీ ముట్టుకోవలసినంతే అయింది ట్రంప్ గారిని. ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమవుతుందో మనకు తెలియదు. ట్రంప్ అంటూ ఉన్నాడు, నువ్వు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నావు, జాగ్రత్త. నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావు నువ్వు తెలుసుకోవట్లేదు, జాగ్రత్త అంటున్నాను. నాకు తెలుసు, నేను బాగానే ఉన్నా. మొదటి నుంచి నేను ఒక్కడనే యుద్ధం చేస్తున్నా. ఆయన కూడా యూదుల బ్యాక్గ్రౌండే జెలెన్స్కీ అనేటువంటి ఆయన. సో ఈరోజు ఏం జరుగుతుందో తెలీదు, ప్రపంచంలో యుద్ధం ఎలా ఉంటుందో తెలీదు. ట్రంప్ గారు ఇంకా పూర్తిగా నాయకత్వంలోకి రాకుండా ఆయన ఏమన్నాడంటే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తా, అలాగే ఇస్రాయేల్కి అరబ్బీలకు మధ్యలో యుద్ధం ఆపేస్తానని చెప్పేసి నేను ఒక శాంతి దూతగా ఉంటానని చెప్పినాడు. ఏమవుతుందో మనకు తెలియదు, ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు నిన్న మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు భయంకరమైన మంచు, తెల్లవారు 8 గంటల వరకు కూడా మంచు కురుస్తూనే ఉంది. ఇప్పుడు మార్చి నెల 1, 2, 3 తారీఖులు జరిగినాయి. భయంకరమైన ఎండ, బయటికి మనం రాలేకపోతున్నటువంటిది. ఆల్రెడీ ఇస్తున్న హెచ్చరికలు ఏంటంటే ఈ సంవత్సరం ఎండ ఇంకా ఎక్కువైపోద్ది, ఇంకా ఎక్కువైపోద్ది. ఎంతమంది పోతారో తెలియదు, ఎంతమంది చలిలో పోయారో తెలియదు, ఎంతమంది అగ్నికి ఆహుతైపోయారో తెలియదు. ఎటువంటి విషాదాలు విపత్తులు జరుగుతున్నాయో మనకి తెలియటం లేదు. ఈ రోజు మనం విజయనగరంలో ఏదో మన చక్కని యేసు ప్రేమాలయంలోకి వచ్చి 40 దినాలు ఉపవాస ప్రార్థన కొరకైనా సిద్ధపడికి వచ్చేసి హాయిగా దేవుని యొక్క వాక్యం వింటున్నాం. కానీ ఓ ప్రక్కన జరుగుతున్న విషయాలు ఏంటంటే అన్ని రెడీ అయిపోయినాయి. ఇక ఏం జరగాలి అంటే అక్కడ దేవాలయం కట్టబడడం, ఒక వ్యక్తి ఆ దేవాలయాన్ని కట్టడానికి సహాయం చేయడం,
యూదులైనటువంటి వాడు ఈయన మా మెస్సీ అనడం, ఆ మెస్సీ అనేటువంటి వాడు బయలుపరచబడితే సంఘము మధ్యాకాశానికి మహిమతో ఎత్తబడడం. ఆమె చెప్పడసారి ఆత్మ బలముతో మనం ఎత్తబడడం. ఆమె చెప్పడసారి దేవుని పరిశుద్ధాత్ముడి సంఘములో ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మీ మీద నేను పలుకుతున్నా. ఈ 40 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మానద్దు. అర్థమైందా? ఎవరు వచ్చినా మీ ఇంటికి చుట్టారు, మానవుడు తీసుకుని వచ్చేయండి మందిరానికి. మీరు కూడా వచ్చేయండి. సైతం గారు అంటాడు ఇప్పుడే కడుపులోకి వచ్చింది మాస్టర్, అందుకే నేను రాలేకపోయినండి. కొంతమంది ఇప్పుడు కూడా అనుకుంటారు, అయ్యో వచ్చారా లేదో, నిజంగా వస్తారా లేదో మాకు తెలియదండి, ఏదో ఉంటేలా పెట్టుంటారేమో. సువార్తస్ గారు టీవీలో ఉన్నవాడు ఎక్కడ ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు, ఆయన వస్తే కానీ ఏదైనా పెద్ద సంఘాలు కానీ ఎక్కడికైనా అంటారు, అయ్యో రాకడ సరిపోయిందా, మేము ఎత్తపడకుండా ఉండిపోయామని ఇలా దిగో బాదుకున్నా జలప్రళయంలో కొట్టుకుపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ ఓడలోకి వచ్చినటువంటి వారు మాత్రమే వాళ్ళు పైకి మధ్యాకాశానికి వెళ్ళారు. ఆ కొండ మీద నుండి ఆ తర్వాత దేవుడు వారిని దీవించినాడు. ఈ రోజు మీకు చెప్తున్నాను, యేసు ప్రేమాలయం సంఘ వెళ్ళారా, వస్తానని చెప్పిన యేసయ్య త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడ సమీపించినారు. ఇన్ని విషయాలు ప్రాక్టికల్ గా నేను చూపించాక కూడా ఒకవేళ కనుక మీరు సిద్ధపాటు లేకుండా, ఉపవాసం లేకుండా మామూలుగా అనుకుంటే ఆయన సడన్ గా వచ్చేస్తాడు. మీ దివిటీలు వెలిగించుకుందామనే ప్రయత్నం చేసినప్పుడు దివిటీలు వెలగవు. ఎందుకంటే ఆత్మ తైలము మనలో లేకపోతే మన దివిటీ వెలగదు. వెలకపోతే పరిగెత్తుకెళ్తాం విజయనగరంలో ఎక్కడ ఆయిల్ అమ్ముతున్నారని చెప్పేసి తెలుసుకో. ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. కూర్చోండి. వారు వచ్చి ఒక మాట ఏదైనా చెప్పిన తర్వాత అప్పుడు మనం ముగించేసుకుని వెళ్దాం. ఎక్కువ 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే ఉంటుంది. సో మరొకసారి దైవజనులకి వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వారి ప్రేమ మేము రుచి చూచాము కనుక ఒకవేళ మళ్ళా ప్రభుని రాకడ